మై స్వీటీ, మై డియర్ డార్లింగ్. బాబు గారు నువ్వా? నేనే బాబు గారు. నువ్వు ఏ రూమ్ లో చేస్తున్నావు? అందరు వెళ్ళిపోమని చెప్పా కదా, అయినా నువ్వెందుకున్నావు? ఏ తొందరగా వెళ్ళిపో, నిత్య చూసిందంటే కొంపలు అడిగిపోతాయి. ఆల్రెడీ చూశాను. చూశాను, మొత్తం చూశాను. యాక్చువల్లీ ఏం జరిగిందంటే వద్దండి, ఇంకేం చెప్పొద్దు. ఇంకా మీరు చెప్పాల్సింది, నేను వినాల్సింది ఏమీ లేదు. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ నిత్య. నేను స్నానం చేసి బయటకు వచ్చే లోపు బెడ్ సదురుతూ అటు తిరుగుంది. నువ్వే అనుకొని అంటే ఈ రూమ్ లో ఏ ఆడపిల్లున్నా నేనే అనుకుంటారా మీరు? నా సారీ ఎవరు కట్టుకున్నా నిత్య అనుకుంటారా? నాకు మీనాక్షికి తేడా లేదా? మీ ప్రేమ నాకే సొంతం అనుకున్నాను. కానీ కనిపించిన ప్రతి ఆడపిల్లని మీ సొంతం అనుకుంటారు అనుకోలేదు నేను. అయ్యో ఐఎమ్ సారీ నిత్య. ఏంటండి సారీ? మీరు రాముడైతే నేను సీతను అనుకున్నాను, మీరు శివుడైతే నేను పార్వతిని అనుకున్నాను, మీరు శ్రీహరి అయితే నేను సిరిని అనుకున్నాను. కానీ మీరు రాముడు కాదు కృష్ణుడు అని, ఆ పార్వతితో పాటు శివుడికి గంగ కూడా ఉందని, ఆ శ్రీహరి శ్రీనివాసుడై పద్మావతి బీబీ నాచారమ్మలను కట్టుకున్నాడని తెలుసుకోలేకపోయానండి. మోసపోయానండి నేను. నేను దగా పడ్డాను. మేడం అన్న మాటల్లో తప్పే ఉంది సార్, తప్పే ఉంది. నేను కూడా మిమ్మల్ని శ్రీరామచంద్రుడే అనుకున్నాను కానీ ఇంతటి రసికరాజులు అనుకోలేదు. అవ్వా, ఒక్క క్షణంలో నా అంచనాలన్నీ తారుమారు చేసేశారు, నా నమ్మకాన్ని వమ్ము చేసేశారు. ఒక్క క్షణంలో నా అంచనాలన్నీ తారుమారు చేసేశారు సార్, తారుమారు చేసేశారు. నేను ఈ రోజు కోటి ఆశలతో మీతో కలిసి కొత్త వసంతంలోకి అడుగు పెట్టాలనుకున్నాను. కానీ మీరు ఈ వసంతాన్ని శిశిరాన్ని చేసేశారు, పౌర్ణమిని అమావాస్య చేసేశారు. ఇంకా ఈ చీకట్లో నేను ఉండలేనండి. ఆడది దేన్నైనా భరిస్తుందేమో కానీ సవతి పోరుని సహించలేదండి. నేను కూడా అంతే. ఇక మీకు నాకు అంతే అంతే. అయ్యో అయ్యో నిత్య, ఇక మీకు నాకు అంతే అంతే అంతే. అయ్యో నిత్య నిత్య వదలండి, నేను ఉండను ఇక్కడ. ఐ హట్ నిత్య. చేసిందంతా చేసేసి ఇంకా ఏమిటి అక్కడ నిలబడి చూస్తున్నావు? వెళ్ళి బయటికి, వెళ్ళి బయటికి. ఏంటి నన్ను ఇలా ఇరికించావు? నేను ఇరుక్కోకుండా ఎస్కేప్ అయ్యానే. నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. ఇదేం సాయమే? ఇదొక రకమైన సహాయం. నీకన్నీ తర్వాత చెప్తానులే, నువ్వు వెళ్ళు. ఎంత పని చేశారు సార్. ఎందుక అందరికి స్విట్జర్లాండ్ అని అబద్ధం చెప్పి ఈ ఊరు వచ్చింది. ఆపోయాచారి, ఆయన నువ్వెలా వచ్చావు ఇక్కడికి? ఏదో నానా తంటాలు పడి వచ్చానండి. ఎలా వచ్చావంటే ఎందుకు వచ్చావని. అవును, మేమిక్కడున్నట్టు నీకెలా తెలిసింది? అంటే నాతో కూడా మీరు నిజం చెప్పకుండా ఈ టూర్ ప్లాన్ చేసినప్పుడే ఇలాంటిదేదో ఉంటుందని నేను గ్రహించాను సార్.
అందులోనూ మేడం గారు పదే పదే దేవీపురం అన్నారు కదండి, అది గెస్ చేసి వచ్చాను. నీ స్వామి భక్తి తగలయా? నీ సిన్సియారిటీకి మెచ్చుకోవాలో పానకంలో పొడకలా మా మధ్యకొచ్చిన తిట్టుకోవాలో అర్థం కావట్లేదు. మీ మధ్యకు నేను రావడం ఏంటండి? ఇదిగో ఈ మీనాక్షి వచ్చింది, ఇక మీరు వచ్చిన పని అయినట్టే. అదే తెలుగు కూడా జరిగిపోయింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. మేడం గారితో మీకు ముప్పే. బేబీ బేబీ ఎక్కడికెళ్ళింది? ఇంత నైట్ నిత్య ఎక్కడికి వెళ్ళినట్టు? కొంపదీసి చలమై ఎక్కడున్నాడో తెలుసుకుని చంపడానికి వెళ్ళిందా, లేక ఇంకెక్కడికైనా వెళ్ళిందా? మామ్ ఏమో ఈ నైట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు కలుస్తారని చెప్పింది. ఆ మంగేమో ఎలాగైనా కలవకుండా ఉండటానికి ట్రై చేస్తుంది. జై ఏం ప్లాన్ చేశాడో, దాన్ని ఆ మంగ ఎలా ఫెయిల్ చేసిందో నేను చూడాలి. ఫ్లవర్స్ ఎదురుగా పెట్టుకుని జై డల్ గా చూస్తున్నాడేంటి? అంటే జై ప్లాన్ ని ఆల్రెడీ మంగ ఫెయిల్ చేసిందా? ఇంతకీ అదెక్కడుంది? చారిగాడు ఇక్కడ తయారయ్యాడేంటి? అవునులే, ఏ ఇంటి డాగ్ ఆ ఇంటికేగా వెళ్తుంది. ఏంటలా చూస్తున్నారు? మిమ్మల్ని ఇలా చూస్తుంటే జాలిగా ఉంది సార్. అవును బాబు గారు, బాధగా కూడా ఉంది. నాకు కావాల్సింది మీ సింపతి కాదు, ఏదైనా సలహా. కోపంగా ఉన్న మీ మేడని ఎలా కూల్చేయాలో చెప్పండి. ఇలాంటి విషయాల్లో నాకు పెద్దగా అనుభవం లేదు బాబు గారు, చారి గారే చెప్పాలి. నేను మాత్రం పెద్ద బాల శిక్షణ అనుకున్నావా మీనాక్షి? నేను కూడా బాలున్నే. పాల పీకి తెచ్చిపెట్టినా నీకు? సలహా చెప్పండి, సోచి చెప్తావేంటి? సారీ సార్. సేమ్ సిచ్యువేషన్ నీకు వచ్చి అదే మీ మీనాక్షి దగ్గర అయితే ఏం చేస్తావు? లైఫ్ లో నా మీనాక్షిని తప్పితే మరి ఏ వనజాక్షిని కన్నెత్తి చూడలేదు సార్ నేను. జై మంగని కాకుండా ఎవరిని టచ్ చేస్తుంటాడో? చారీ, పర్ సపోజ్ ఏం చేస్తావని అడిగాను. మావన్నీ మధ్య తరగతి మమతానురాగాలి సార్. మాలా మీరు చేయలేరు, మీరు రేంజ్ వేరు. సరే, నా స్థాయిలోనే చెప్పిచావు. మీ లెవెల్లో అంటే ద్వాపర యుగానికి వెళ్ళాలి సార్. అలనాడు సత్యభామ అలక తీర్చడానికి శ్రీకృష్ణుల వారు ఏం చేశారో ఇప్పుడు మీరు అదే చేయాలి సార్. సరే, అప్పుడు ఏం జరిగిందో చెప్పిచావు. అప్పుడు కూడా ఈ పూల గురించే గొడవ సార్. మన మేడం గారిలాగే సత్యభామ కూడా అలిగి అలకపాడు పెక్కారు. అప్పుడు శ్రీకృష్ణుల వారు సత్యభామ దగ్గరకు వెళ్ళి తర్వాత అంటే ఇప్పుడు నేను నిత్య కాలు పట్టుకోవాలా? కాళ్ళు పట్టుకోకపోతే గడ్డం పట్టుకోండి. అంతేనంటావా? పని అవ్వాలంటే వేరే ఆప్షన్ లేదు సార్. పైగా ఇది దేవదేవునికే అచ్చొచ్చిన ఆప్షను. మీరు కళ్ళు మూసుకుని వెళ్ళని చెప్తాను. ఓకే జరి, వెళ్ళి కాళ్ళు కాదు నిత్య గడ్డం పట్టుకుంటా.
సారు మన ముందు గెడ్డం పట్టుకుంటానంటున్నారు కానీ లోపలికి వెళ్లి ఖచ్చితంగా కాళ్ళే పట్టుకుంటారు. వాళ్ళు ఏం పట్టుకుంటే మనకెందుకండి? ఎందుకో ఇదంతా మొత్తం నీ వల్ల వచ్చింది. ఇదిగో నువ్వు వెళ్ళి మేడం గారి శారీ తీసేసి నీ లంగా ఓని కట్టుకుని చావు. వెళ్ళి అవతలకి. మనకెందుకండి అంట. నిత్య డార్లింగ్, నిత్య నిత్య డార్లింగ్, నిత్య డార్లింగ్. రూమ్ లో లేదేంటి? ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఇక్కడున్నావా? అమ్మో, దొంగ సచ్చినోడు వస్తున్నాడు. ఏదో మాయమాటలు చెప్తాడు. వాడికి నేను ఐస్ అయిపోతే ఐస్ పుల్లలా చప్పరించేస్తాడు. అస్సలు బెట్టు వేడకూడదు. నిత్య డార్లింగ్, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. చూడండి, మీరెంత మాయ చేసినా మీ వలలో నేను పడను గాక పడను. ఏ నిత్య, ఛ! ఒసై మంగా, ఎందుకే నా జైని ఇంత ఇబ్బంది పెడుతున్నావు? ఆఫ్టర్ ఆల్ 3 నైట్స్ కళ్ళు మూసుకుంటే నీ సొమ్మేదో పోయినట్టు. బయట కసిరినా మళ్ళీ దొంగ పిల్లిలా లోపలికొచ్చాడేంటి? ఏదో ఒకటి చేసి తరిమేయాలి. నిత్య డార్లింగ్, నిత్య డియర్, మై డియర్ హనీ, మై స్వీట్ హార్ట్. ఏం కావాలి మీకు? నువ్వే కావాలి. మీకు ఆ మీనాక్షి ఉందిగా, మళ్ళీ నేనెందుకు? రామ రామ, ఆయన ఎందుకండి తలుచుకుంటున్నారు? ఆయన లాంటి వాణ్ణే అని చెప్తున్నాను. ఆయనకి మీకు పోలిక. రాముడిది ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య. మీకు 100 మాటలు, 1000 బాణాలు, 16,000 మంది గోపికలు. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. లేదు, బాగా అర్థం చేసుకుంటున్నాను. నా కళ్ళతో నేను చూశాను. నువ్వు అనుకుని తప్పు చేశాను. అంటే తప్పు కూడా జరిగిపోయిందన్నమాట. కదు 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 కదు, తప్పంటే హగ్గమ్మా, అంతకు మించి హద్దు దాటలేదు. ఏమో, నేను చూశాను కాబట్టి ఆగారు. చూడకపోతే ఇంకేం చేసేవారు మీరు? ఆ? నన్ను అనుమానిస్తున్నావా? అనుమానం ముందు పుట్టి ఆ తర్వాతే ఆడది పుడుతుంది.
కానీ నువ్వు నా కోసం పుట్టావు, నేను నీ కోసం పుట్టాను. అంత అబద్ధం. అయ్యో అది నిజం. నేను నమ్మనండి. నిన్నెలా నమ్మించాలి? మీరేం చేసినా నమ్మను గాక నమ్మను. నేను జర్నీ చేసి అలసిపోయాను. నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకు నిద్ర వస్తుంది. ఏయ్! హే రామా, నువ్వు సీతను అనుమానించబట్టి సరిపోయింది. సీతే నిన్ను అనుమానించుంటే నీ పరిస్థితి కూడా నాలాగా అయ్యేది. అమ్మో, అయినా ఇప్పుడు కావాల్సింది రామబాణం కాదు, కృష్ణ గీతం. జై శ్రీకృష్ణ. అయ్యో, అమ్మో, ఏం చేస్తున్నారు మీరు? లార్డ్ శ్రీకృష్ణుడు ఏం చేశాడో నేను అదే చేస్తున్నాను. ఆడవాళ్ళ కాళ్ళు పట్టుకుంటారా? బుద్ధి లేదా మీకు? ప్రేమ లేదా అని అడుగు. నాకు ఓపిక లేదు. మీరు వెళ్ళండి. ఏ ఈరోజు మా ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ లేదు, లాస్ట్ నైట్ లేదు. ముందు మీరు వెళ్ళండి. వెళ్ళండి. గుడ్ నైట్. ఏ వెళ్ళండి. నిత్య, నిత్య ప్లీజ్ నిత్య. వెళ్ళండి. అమ్మా, ఏమైంది సార్? గెంటేసింది. గడ్డం పట్టుకున్నారా? కాళ్ళే పట్టుకున్నాను. అయినా కూడా అవలేదు. అయితే ఇక ఈ రోజుకి అవదండి. అంతేనా? పస్తేనండి. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరుకొచ్చింది, పరువును వీధికి తెచ్చింది, పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది. ఒసే మంగా, నా జై కాళ్ళు పట్టుకోవాల్సింది పోయి నీ కాళ్ళు పట్టించుకుంటావా? ఈ 3 రాత్రులు అవని నేను నీ పీక పట్టుకొని చంపేస్తాను. శాపంతో కాదే, నా చేతుల్లోనే చస్తావు. మంగా, మంగా, ఏంటే? ఎవరు వస్తున్నారు? ఎవరు? చూడవే. పద. వెళ్ళొచ్చారేంటి? మేమిక్కడున్నట్టు వీళ్ళకెవరు చెప్పారు? ఎందుకు వచ్చుంటారు? జై నిత్య,
ఎవరిని అడిగి ఊరొచ్చారు? ఏం చెయ్యాలని వచ్చారు?